బంధు ఇచ్చిరు, రైతు బీమా ఇచ్చిరు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిరు, షాది ముబారక్ ఇచ్చిరు, మన కేసీఆర్ కిట్ ఇచ్చిరు. వాళ్ళు లేదనుకుంటా సంక్షేమం వాళ్ళకంటే గొప్ప ఇస్తారు వీళ్ళు. పేదోనికి జరిగిన న్యాయం, బుద్ధపరిచయం జరిగిన న్యాయం అంతేనా? ధనికులకు జరిగిన న్యాయం. ఇలా ఎకరానికి వేసినాం 5,000 వేసినాం, ఇలా 100 ఎకరాలకు వేసినాం 50 లక్షలు అయిపోయి. అంటే బాగా 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకే న్యాయం జరిగింది. అదే న్యాయం జరిగింది. ధనికులు ధనికులాగా కాకుండా పేదరికాన్ని ముందుకు తీసుకుని గవర్నమెంట్ ఇంకా మార్చాలి. 5 ఎకరాల వరకు మార్చడం కరెక్ట్ నాకు అనిపిస్తుంది. 200 యూనిట్ల లోపు వాడుకోవడం చిన్నకే కదా, పెద్ద అంటే 100 యూనిట్లు దాటిపోతావు కదా. చిన్న జరుగుతుంది న్యాయం కాబట్టి కరెక్ట్, పెద్ద జరుగుతలేదు. సో ఈ సర్కార్లో నువ్వు నీ మొత్తం అన్ని కలిపి ముచ్చట చెప్పేందంటే చిన్న సన్నకారు రైతులకు, పేదోళ్లకు వీళ్ళకే న్యాయం జరుగుతుంది. ప్రజల సంక్షేమం కాంగ్రెస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 100% కరెక్ట్ ఉందని నేను చెప్తున్నా. ఏం పేరే బాబు? నా పేరు పెద్దగుని విష్ణు, సంస్థ నారాయణపూర్ మండలం, నారాయణపూర్, యాదాద్రి జిల్లా, భువనగిరి. ఓకే, చెప్పండి. ఏం చేస్తుంటారు? మేము ప్రస్తుతం అయితే తాటి కాపరి. తాటి కాపరా? ఈడ ఊర్లో కాటి కాపరి ఉన్నారా? తాటి కాపరి అంటే గౌడ్స్. తాటి కాపరి అంటే ఏం చేస్తారు అన్నట్టు? తాళ్ళు ఎక్కడం, కళ్ళు తీసి వాళ్ళ తాటి కాపరి అంటారా? కొత్త పదం. ఎట్లుంది సర్కార్ పనితీరు? ఎట్లుంది సర్కారు పనితీరు? మాట్లాడడం కరెక్ట్ కాదు, మీకు అన్ని తెలిసి ఉంటాయి. మీరు ఉంటే తెచ్చు ఐడి న్యూస్ కు మీకు జర్నలిస్ట్ అందరికి ఇంచుమించు ప్రతి విలేజ్ లో తిరుగుతుంటారు, మీకు తెలుసు. మాకంటే మీకు తెలుసు. మమ్మల్ని అడగడం కూడా కరెక్టే, న్యాయపరంగా మీరు జర్నలిస్ట్ కాబట్టి అడగడం న్యాయమే. పబ్లిక్ ఏమనుకుంటారని తెలుసుకుందామని తిరుగుతున్నాం. న్యాయమే, కానీ రాజకీయాల గురించి చెప్పండి, వేరే విధంగా చెప్పండి. నాకు ఒకటే ఏదైనా సరే అన్ని మాట్లాడదాం. రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి, పరిపాలన ఎట్లుంది, ప్రజల సంక్షేమం ఎట్లుంది కూడా అడుగుదాం. ప్రజల సంక్షేమం ఫస్ట్ మాట్లాడండి. సంక్షేమం ఎట్లుంది? బాగానే ఉందా? ప్రజల సంక్షేమం కాంగ్రెస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 100% కరెక్ట్ ఉందని నేను చెప్తున్నా. అవునా? ఎందుకంటే కూడా చెప్తాను. నా వరకు అయితే మరి అప్పుడు వాళ్ళు రైతు బంధు ఇచ్చిరు, రైతు బీమా ఇచ్చిరు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిరు, షాది ముబారక్ ఇచ్చిరు, ఇట్లా చాలా మన కేసీఆర్ కిట్ ఇచ్చిరు. వాళ్ళు లేదనుకుంటా సంక్షేమం వాళ్ళకంటే గొప్ప ఇస్తారు వీళ్ళు. అవును, ఇచ్చిరు. ఎవరికి ఇచ్చిరు? అది పేదోనికి జరిగిన న్యాయం, బుద్ధపరిచయం జరిగిన న్యాయం. అంతేనా? ధనికులకు జరిగిన న్యాయం. ఎట్లా అంటే ధనికులు అంటే ఇలా రైతు బంధు చేసింది ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకు చేసింది? పేదోని చేయలే. బడాబాబులకు న్యాయం జరిగింది. ఇలా లక్షల 1000 ఎకరాలకు 1000 కోట్ల రూపాయలు రైతు బంధు నిధులు జమైన వాళ్ళ కింద. ఇలా బుద్ధపరిచినోడు పెద్ద స్థాయిలో ఉండు, అడగ స్థాయిలో ఉండు. ఇలా 3 ఎకరానికి వేసింది, 1/2 ఎకరానికి వేసింది, నువ్వు రైతు బంధు అన్నావు. అది ఎట్లా కరెక్ట్? అది ఇలా ఎకరానికి వేసినావు 5,000 వేసినావు, ఇలా 100 ఎకరానికి వేసినావు 50 లక్షలు అయిపోయి. అంటే బాగా 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకే న్యాయం జరిగింది. అదే న్యాయం జరిగింది. రైతు బంధు ఇప్పుడు జరిగే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సర్కార్లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో న్యాయం జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంటే మామూలు పేదోని న్యాయం జరుగుతుంది. ఎందుకనండి, ఇలా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు వేస్తుంది. అది చిన్న కారు. చిన్న కారు ఇంకా ఇది కూడా ఇంకా కరెక్ట్ కాదు, ఇంకా తగ్గాలి. 5 ఎకరాల నుంచి కాదు, 3 నుంచి 5 ఎకరాల కరెక్ట్. చిన్న కారు పేదరికం కొద్దిగా ముందుకు వస్తుంది. ధనికులు ధనికులాగా కాకుండా పేదరికాన్ని ముందుకు తీసుకుని గవర్నమెంట్ ఇంకా మార్చాలి. 5 ఎకరాల వరకు మార్చడం కరెక్ట్ నాకు అనిపిస్తుంది. 24 గంటలుగా అంత అద్భుతమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్. కరెంటు ఇచ్చిండు వాస్తవం, కేసీఆర్ 24 గవర్నమెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, కరెక్ట్ వాస్తవం. కానీ అది మామూలు జరగలేదు న్యాయం. ఇలా కరెంటు బిల్లు మాఫీ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ వస్తుందా? వచ్చింది. యూనిట్లు 200 యూనిట్ల వరకు మాఫీ. అది చిన్న జరుగుతుందా న్యాయం, పెద్ద జరుగుతుందా చెప్పండి? 200 యూనిట్ల లోపు వాడుకోవడం చిన్నకే కదా, పెద్ద అంటే 100 యూనిట్లు దాటిపోతావు కదా. చిన్న జరుగుతుంది న్యాయం కాబట్టి కరెక్ట్, పెద్ద జరుగుతలేదు. సో ఈ సర్కార్లో నువ్వు నీ మొత్తం అన్ని కలిపి ముచ్చట చెప్పేందంటే చిన్న సన్నకారు రైతులకు, పేదోళ్లకు వీళ్ళకే న్యాయం జరుగుతుంది. అయితే ఇంకోటి, ఇలా పేదవాడికి ఇల్లు అన్నాడు, పేదవాడికి ఇల్లు అన్నాడు. మా కాన్ఫరెన్స్ లో భువనగిరి కాన్ఫరెన్స్ 33,350 ఇల్లు వచ్చింది. కాన్ఫరెన్స్ మొత్తం ఇది భువనగిరి కాన్ఫరెన్స్ లో వచ్చింది. మా మండలం 3,500 వచ్చింది, మా మండల పరిధిలో వస్తే ఇలా ఇల్లు లేని ఫస్ట్ దప్ప పెట్టింది. ఫస్ట్ దప్పలో కొంతమందికి రాకపోవచ్చు, కొంతమంది ఉన్నలు కూడా రావచ్చు. ఎట్లా ఉండొచ్చు అంటే మా ఇంట్లో 4 పిల్లలు, నేను మంచిగా ఉండొచ్చు, నా తమ్ముడు బాగాలేకుండా ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు, వాడికి జరగలేదు, నాకు జరిగింది న్యాయం. ఎందుకంటే నేను రాజకీయ పరంగా కానీ వ్యక్తిగతంగా నాకు అవార్డు అట్లా జరుగుతుంది. అది కూడా కరెక్ట్ కాదు. కానీ మొత్తంగా ఇందిరమ్మ ఇంట్లో అయితే వచ్చినాయి, పక్కడబందిగా నడుస్తున్నాయి. కొన్ని గడుచులు కొన్ని గట్టలు ఆగినాయి. ఇందిరమ్మ కాన్సెప్ట్ లా ఇప్పుడు ఇందిరమ్మ కాన్సెప్ట్ మంచిగా ఉందా, డబుల్ బెడ్రూమ్ ల కాన్సెప్ట్ మంచిగా? ఇందిరమ్మ కాన్సెప్ట్ బాగుంది.
డబుల్ బెడ్రూమ్ డైరెక్ట్ ఆయన కట్టించి మంచిగా గృహప్రవేశానికి ఎక్కడ పోయిండండి? ఏడ పోయినాడు? కట్టించు ఎక్కడ పోయినాడు? 2 లక్షల పైజలకి ఇల్లు కట్టిండండి. ఎక్కడ కట్టిండు? ఏడ కట్టిండు చూపి. ఎవరి తోడు ఇంట్లో? మీ ఊర్లో కట్టలే? మా ఒక్క విలేజ్ వదిలిపెట్టండి. ప్రతి విలేజ్ చెప్పి నా విలేజ్ అని కాదు, ప్రతి విలేజ్ గురించి మాట్లాడు. నా విలేజ్ జరిగితే న్యాయం చేయడం కాదు, నా ఒక్క విలేజ్ జరిగితే నాకు న్యాయం చేయడం కాదు. పేదోడు అన్ని ఊళ్ళలో ఉండు, అడుగుతుంటూ ఉండు, గుద్దపల్లి చూడు, పూజ చేస్తూ ఉండు. మరి ఆన్ చేయాలని గుద్దపల్లి చేయాలి. ఎవరు కట్టారా డబుల్ బెడ్రూమ్ వాళ్ళు అయితే? కట్టించారు. ఎవరు తోలేరు ఇంట్లో? ఎవరు తోలేరు? గుద్దపల్లి చదువు లంచాలు తీసుకొని తెచ్చుకోవాలి వాళ్ళ పాటలు. పేదోని జరగలేదు న్యాయం, ఇప్పుడు జరుగుతుంది న్యాయం. వాడు ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళి బేస్మెంట్ కానీ లెక్కిస్తే మెటీరియల్ కానీ ఎప్పుడు ఎంత చేయాలని తెచ్చుకో అట్లా కడితేనే ఇస్తుండు, లెక్కిస్తున్నాడు. అది కరెక్ట్. అట్లయితే బరాబర్ ఇళ్ళకే వాడతారు, వేరే దానికి వాడతారు. అది కరెక్ట్. ఇల్లు కాలనే సహకారం అంతే. ఇలా మా నారాయణలో ఒక 60 వచ్చాయి, ఒక 40 మంది కడతారు, ఇంక 20 మంది కడతారు. ఆర్థిక ఇబ్బంది వల్ల బిల్లు రాకుండా కట్టలేదు, ఒకసారి కడతారు. ఇప్పుడు ఈ రేషన్ కార్డులు అవన్నీ వస్తున్నాయి. రేషన్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చింది, ఒకరికొకరికి రాకపోవచ్చు. అది కూడా ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి రాకపోవచ్చు. ఇంకేమి 95% వచ్చినాయి, 5% రాకపోవచ్చు. ఇలా సంక్షేమం సరే కాంగ్రెస్ పార్టీ సంక్షేమం చేస్తుంది, వెనక ముందు చేస్తుంది. అక్కడ అప్పుల పాలైపోయినాం, తిప్పలు పడుతున్నాం, మిత్తిలే కట్టలేకపోతున్నాం అని రేవంత్ రెడ్డి అంటుండదు. వాస్తవం ఎవరు అప్పుల పాలైనట్టు? మన రాష్ట్రమే అప్పుల పాలు చేసిండు కేసీఆర్. తిప్పలు పడుతున్నాం, అందుకే కొంచెం వెనక ముందు కడుతున్నాం అని అంటున్నారు. అందరికి తెలుసు, మనం చెప్పడం కాదు. కేసీఆర్ తెలుసు, కేటీఆర్ తెలుసు, అప్పు ఏంది తెలుసు. అప్పు చేసి అప్పు చేసిపోయారు, అందరికి తెలుసు. ప్రతి ఒక్క చిన్న పిల్లలు చెప్తాడు అప్పు చేసిన, చిన్న పిల్లలు చెప్తాడు. అది సమస్య లేదు, దానికి తిరగలేదు. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే మేమే వెళ్తా ఉంటే కేటీఆర్ మళ్ళీ ఎప్పుడు వచ్చినా నేను ఇవాటే గెలుస్తాను చెప్తా. ఓటమి అని చెప్పాడు. ఓటమి అనేది ప్రజ తీర్పు మన తీర్పు. 2 ఏళ్ళలో ఎక్కడ లేని వ్యతిరేకత వచ్చింది ఇక కాంగ్రెస్ మీద. ఇక జన్మల కాంగ్రెస్ గెలవాలని. అవునా, వ్యతిరేకత వచ్చిందంటారు. ఇప్పుడు నేను నువ్వడ్డా, నువ్వు పడ్డా, అధికారమే రాజకీయం అనేది అది వ్యతిరేకత అనేది ఖచ్చితంగా. ఇప్పుడు మన ఇంట్లో రాజకీయం చేసినప్పుడు మన నలుగురు చక్కదిద్దుకోవడం, రాష్ట్రం అన్నప్పుడు ఎవడో అంటుంటాడు, కామన్ అది. సమస్యలే కామన్. ఇలా హైడ్రా అన్నావు. హైడ్రా నా వరకు అయితే నేను ఏం చెప్తుంటే, హైడ్రా విషయంలో 100% కరెక్ట్. హైడ్రా కరెక్ట్ అంట, 100% కరెక్ట్. ఎట్లా? ఇలా నేనున్నా, నా పిల్లలు నేను ఇక్కడ తాళెక్కున్నా. సపోజ్ నా పిల్ల హైదరాబాద్ ఉంటే ఇలా లక్షల కుటుంబాలు ఉన్నాయి హైదరాబాద్. ఎక్కడ వితౌట్ ఆల్ ఇండియా రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్ చేరు. వాళ్ళకి నీరు ఉండాలన్నా ఉంటుంది, తాగనీరు. అన్ని కబ్జా చేసారు. అందరూ మన ఊర్లో ఉంటే మన పిల్లలు బతుకు హైదరాబాద్ పోయారు, తాగడానికి నీళ్ళు కావాలి. లేదు, వాళ్ళకు ఒక గజం జాగా ఉందంటే లేకపోతే వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి కబ్జా చేసుకున్నారు గవర్నమెంట్ ఇచ్చుకుంటారు. ఈ తరానికి బాగా తిడుతున్న వచ్చింది, 110 మంది తిడుతున్నారు హైదరాబాద్ మంచిది కాదని. నేనంటా 100కు 90% కరెక్ట్ అని చెప్తున్నా. రేపు ఈ తరం కాదు, రేపు రానున్న తరంలో రేపు కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు బీజేపీ రావచ్చు, రేపు టీఆర్ఎస్ కొనసాగాలి. బడా బాబులు దోపిడి వాళ్ళని పక్క కొట్టాలి. అది కరెక్ట్ అని చెప్తున్నా. నేను నువ్వు అని కాదు, అది అందరికి న్యాయమే. ఇలా 100 ఫీట్లు బోర్ల నీళ్ళు వేస్తే పడతలేవా? హైదరాబాద్ పడుతుంది. ఎక్కడివి అవి ఉంటే నది జలాలు ఉంటాయి కదా, ఉంటే ఇట్లాంటి సముద్రాలు చెరువులు కుంటుంటే ఇలా హైడ్రా స్టార్ట్ చేస్తే నీళ్లు ఉన్నాయి. ఇలా ఆ నీళ్లు అనేది మనం బతకెళ్తాం హైదరాబాద్ లో. ఇలా భాగ్యనగర్ రేడంగా హైదరాబాద్ ఎక్కడ చెప్తున్నాం? హైటెక్ సిటీ రేడంగా వచ్చింది. అలా బతుకు తీరు ఉంటుంది, అందరు బతికిరు. అది లేదు నీళ్ళు అయితే బతుకు. గంగామ్మ తల్లి గ్రౌండ్ వాటర్ లో ఉన్నది. ఈ రోజు మనం బతుకెళ్తాం. ఉన్నాయని వీళ్ళు మట్టి పోసి ఇలా కాలేజీలు కట్టు, ఫంక్షన్లు కట్టు, గెస్ట్ హౌస్ కట్టు, ఒక్కొక్కరు 10 నుంచి 100 ఎకరాల వరకు కబ్జా చేసుకున్నారు. ఇది తీసేయడం కరెక్ట్. సో హైడ్రా వల్ల అక్కడ బాగా బాధ్యత ఏర్పడు అనే జరగవచ్చు. అండ్ అక్కడ హైదరాబాద్ లో వ్యతిరేకత బాగా వచ్చింది కాంగ్రెస్ కు. బ్రదరు ఇలా నేను హైదరాబాద్ వలస బతున్నా, కూలి బతున్నా. నేను లేక మామూలు వరద కట్ల పంట మోరిల పంట గుర్తు బతున్నా. గవర్నమెంట్ తీయచ్చు. వాడేమంటాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు మంచిగా అంటాడు. ఎందుకంటే నేను బతికి తీసేసి అంటాడు. మరి నీ ఒక్కరి 10 మంది కొంచెం చుట్టి ఇలా 1000 మంది నాశనం అవుతాడు. 1000 మంది ఇలా నెల రోజులు వర్షాలు పడుతుంది. ఇలా హైడ్రా తీయకపోతే ఇలా సగం హైదరాబాద్ ఆగబోతుంది. హైడ్రా చెప్పి వర్షాలు పడ్డప్పుడు మొత్తం మునిగిపోయి నాలాలు మోరీలు అన్ని ఏమైతే వరదలు. కేటీఆర్ వాళ్ళందరూ హైదరాబాద్ తోటి దీపావళి పండుగ చేసుకుంటారు, వాళ్ళంతా బాధ్యతలు మునిగిపోయారని. వీళ్ళ కూడా ప్రాజెక్టులు కట్టి చాలా మంది వేరే కాంగ్రెస్ అని అంటారు. అవునయా, కాంగ్రెస్ అంటున్నారు వాస్తవం.
ఇలా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టింది రైట్, దాని కింద వందల మంది బతుకు మేము చెడ్డారులో అది కూడా మంచిది కదా. ఇలా మనకు బతుకుండా వచ్చు, వేరే జిల్లాలో బతుకు మేమైతే మంచిది కాదంటే ఆయన మీద వ్యతిరేకత కట్టదండే కదా. బాధితులు అప్పుడైనా బాధితులు అయ్యారు, ఇప్పుడైనా బాధితులు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతిపక్షం అంటుంటుంది, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపక్షం అంటుంటుంది, మామూలు సాధారణం. కానీ ఓవరాల్ గా రేవంత్ రెడ్డి పరిపాలనకైతే డోకలేదంటావా? నాకు తెలిసినంతవరకు 100కి 80% మంచి చేస్తాం. 10% 20% అన్నీ జరగచ్చు పేదోనికి, 80% కరెక్ట్ అనిపిస్తుంది. ఇవాళ 10 ఏళ్ళ రాష్ట్రంలో గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క రేషన్ కార్డు లేదా, ఒక్క రేషన్ కార్డు 4 పిల్లలైనా కార్డులకు ఇప్పటిదాకా బతికిండు. ఇవాళ రేషన్ కార్డు ప్రతి ఒక్కదానికి ఆధారం, హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కదానికి, స్కూల్ స్టడీ కూడా అదే రేషన్ కార్డు అవసరం. ఉద్యోగాలు స్టడీ విషయం తీసారు కాబట్టి ఉద్యోగాల విషయంలో అంటే ఇక మనం అది కరెక్ట్ చెప్పలేము బ్రదర్. ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ లాగా ఎడ్యుకున్నాడు. ఇప్పుడు వచ్చినాక Group 2 Group 1 నియామకాలు అన్ని చాలా వరకు చేస్తుంది. ఇలా 10 ఏళ్లలో ఎంతమంది జాబులు వచ్చాయి, ఈ 2 ఏళ్ళలో ఎంతమంది జాబులు వచ్చాయి మీకు అందరికి తెలిసి ఉంటుంది. మనం చదువుకున్న పిల్లలు చెప్తారు న్యాయం జరుగుతుంది. సరే నేను చదువుకోలేదు, నాకు న్యాయం జరగకపోవచ్చు, చదువుకోలేదు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కేసీఆర్ బాబు బయటకు వస్తాడంటే వచ్చి రాజకీయం చేసే పరిస్థితి ఉందా? ఇక కేసీఆర్ చేసి తెలియదు, అది అంటే వాతావరణము మరి చేత కాకుండా బయటకు వస్తలేడు, వస్తాడు దాని మోక వచ్చా వస్తాడు, లేకపోతే ఫామ్ హౌస్ ఉంటాడు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు అయితే నవికాడ బై ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ ఎట్లుంటుంది అంటూ వాడు ఎవరు గెలిచే వాతావరణం? జూబ్లీహిల్స్ ఎన్నికల విషయం వస్తే 100కి 100% నా అంచనా ప్రకారం జననాడిని బట్టి చేస్తే 50,000 మెజార్టీతో గెలుస్తా అంటారు ప్రజలు. నవీన్ యాదవ్ అంతేనా? బీసీ అంటే బీసీ గాలి నడవాలి అంతే అంటావా? బీసీ అనేది ఇంకా మనం చాలా వెనకబడినాం, బీసీల విషయంలో చాలా వెనకబడినాం. జూబ్లీహిల్స్ లో బీసీ హవా నడుతుందంటవా? గాడి పొందంటవా? నడవాలి, గెలవాలి. నేనైతే చెప్పాను అంటే కాంగ్రెస్ ఇక్కడ ఫస్ట్ బీసీకి టికెట్ ఇచ్చుట్లనే జరంత బాగానే ఆలోచన చేసినట్టు. బీసీ అని కాదు, కాంగ్రెస్ అనేది కానీ బీసీ వినాదం మన తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ జాతులలో ఉన్నాం. ఇలా మనం ఫస్ట్ బీసీ అనేది 44 కులాలు. నీకు తెలిసి తెలియకపోతే నేను చెప్తాను. ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ 94 చేసింది బీసీలను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 144 కులాలు చేసింది బీసీలో కలిపి. ఎక్కడిదే? ఎక్కడ 144 కులాలు తీయండి. మన రాష్ట్రం లేదు, వేరే రాష్ట్రం. వితౌట్ 31 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతంగా 31 రాష్ట్రాల్లో 144 కులాలు ఏరివేసిన బీసీ. ఇలా తురుకోడు బీసీ అంటాడు, అక్కడ తెంటుడు బీసీ అంటాడు, పక్కీరుడు బీసీ, కాపులో వెనకబడ్డాడు బీసీ అంటాడు, మునుగు కాపులాలు వాళ్ళ బీసీ అంటాడు. బీసీ అనే దానికి కూడా ఒక విధానం ఉంది. 44 కులాల బీసీ కరెక్ట్. ఇది ఇప్పుడు కాదు, ప్రధానమంత్రి నెహ్రూజీ ఉన్నప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూజీ ఉన్నప్పుడు కులాల ఏరియా ఫస్ట్ ఏరి వేసినప్పుడు బీసీ కులాల ప్రకటన 44, ఎస్సీ కులాలు ఉండు వాళ్ళు 12%, ఎస్టీ 15%. ఇవన్నీ కలిపితే మనకు 42% ఉండే అప్పట్లో. ఇలా 69% తీర్చిండు. 69% చేసినాక 42% రిజర్వేషన్లు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని గట్టిగా అమలు చేయలేదు. మొత్తానికి బీసీ హవా నడుస్తుంది జూబ్లీహిల్స్. ఇలా నరేంద్ర మోడీ బీసీ కావచ్చు, దానికి సరైన బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీలు అంటారు కదా. నేను కూడా బీసీ అనడం కరెక్ట్ కాదు, చేయాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర పాలిత ప్రభుత్వం ఉంది, కేంద్రం చేయాలి. కేంద్రంలో బిల్లు పాస్ అయితే వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి చేస్తామంటారు కానీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వాళ్ళే మీటింగ్లో పెడుతున్నారు. వాళ్ళే పెట్టాడు బిల్లు అమలు చేయదు. ఇప్పుడు మనము ప్రతివాదిగా తీసిరు బయట 69% తెలియదు మన దగ్గర, కేవలం మన రాష్ట్రంలో 69% అంటే చెప్తా. 25% బీసీలు, 15% ఎస్సీలు, 10% ఎస్టీలు, 50 ఇతర కులాలు కలిపితే 19% పెరిగింది. అంటే 69% పెరిగింది ఇప్పటికి మన లెక్కనే ప్రజలు. మనం అట్ట కూడా 42% చేస్తున్నాం. అని ఇసులు అంటే మరి ఎవరిది? అది కేంద్ర ప్రభుత్వం అంతే కదా. ఇప్పుడు సరే మళ్ళీ ఎన్నికలు పెట్టడం కారణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో. ఇప్పుడు సరే ఇప్పుడు ఒకసారి దేశ రాజకీయాలు విడిచిపెట్టి రాష్ట్రంలో ఇప్పుడు రైతులు మొన్నటిదాకా యూరియాకు కొంచెం ఇబ్బంది పడ్డారు,
యూరియా గోసపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని అంటారు. యూరియా కొరతలో కాంగ్రెస్ తప్పు ఉందా, బీజేపీ తప్పు ఉందా? కేంద్ర ప్రభుత్వం ఇంకో యూరియా కొడుతుంటే యూరియా మనం సొంత రాష్ట్రం కాదు, అది సొంత రాష్ట్రం కాదు. కేంద్రం నుంచి వెళ్ళి అనుబంధ సమస్యలు ఉంటాయి, అక్కడి నుంచి ఇస్తే ఇంకే దాచుకోదా యూరియాని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన మన రాష్ట్రానికి ఇస్తే మనం దాచుకోలేం కదా. ఇది తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఆమోదించలే, దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో మొత్తానికి ఓవరాల్ గా రేవంత్ రెడ్డి పరిపాలనకు 100కు ఎన్ని మార్కులు ఇస్తారు? 80% వేస్తా పోయి 100కి 80 మార్కులు. 80 మార్కులు వస్తుంది నా వరకు. అటు ఇటుగా కేసీఆర్ లేక పరిపాలన చేయగలుగుతున్నట్టు చేస్తుండే, ఇంకా ఎక్కువ చేస్తుండే అంతేనా? మరి ఆయన మరి ఉండడు, తీసేస్తారు, మారుతారు, అదే ఓ బ్రదరు మామూలే రాజకీయంలో మామూలు. మా ఇంటి విషయాలు కూడా నేను తెలియగలను, నా తమ్ముడు తెలియగలను కాదు. పక్క పని నేర్తాడు, అరే నీ అన్న లంగా దొంగరాబాయ్ అంటాడు, పెడతాడు పక్క పెడతాడు. అలా మనం మారిపోతాం. కొంతమంది ఆలోచిస్తూ మారాడు, అరే మా అన్న చేసిన నాకు చేసిన ప్రజలు చేసిన నాకు చేసిన వాడు నాకు అన్యాయం చేయాలి అనుకుంటుంది అని పక్క పని నేర్తాడు కాబట్టి అంటాడు మామూలుగా. మొత్తానికి రేవంత్ రెడ్డి డోకాలేదు అంటారు 100%.